Hi friends, good morning. Please first of all my channel like, share, subscribe, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి సైకాలజీ అనమాట. ఏపీటెట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సాంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్థ పాఠశాల. తరగతి గదిని కేంద్ర బిందువు విద్యార్థి. తరగతి గదిలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడు? మార్గదర్శకుడిగా, తాత్వికుడిగా, స్నేహితుడిగా ఉంటారు. అభ్యసనాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించే శాస్త్రం ఏది? మనోవిజ్ఞాన శాస్త్రం. సైకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారెవరు? రూడాస్ గోయకల్. సైకాలజీ అనే పదం దేని నుండి ఆవిర్భవించింది? గ్రీకు భాష నుంచి. సైకాలజీ అనే పదానికి అర్థం ఆత్మను అధ్యయనం చేయడం. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని దేనిని అధ్యయనం చేసే శాస్త్రంగా పేర్కొన్నారు? ఆత్మను క్రియాత్మక, నిష్క్రియాత్మక విభాగాలుగా విభజించిన తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది? ప్రవర్తనను. అరిస్టాటిల్ రచించిన గ్రంథాలేవి? డి ఆనియా, పార్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్ అనేవి ఆయన రచించిన గ్రంథాలు. అంతః పరిశీలన పద్ధతి, ఇంట్రోస్పెక్షన్స్ని రూపొందించిన వారెవరు? సెయింట్ అగస్టిన్. ప్రకృతివాదాన్ని ప్రతిపాదించి ప్రకృతిలోకి తిరిగిపోదామనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? రూసో ఏ దేశస్థుడు? ఫ్రాన్స్. రూసో రూపొందించిన ఏ గ్రంథం ద్వారా విద్యారంగంలో స్వయం ప్రేరణ పద్ధతులు, అనుభవం ద్వారా విద్యను ఉండాలని ప్రతిపాదించాడు? ఎమిలీ అనే గ్రంథం ద్వారా ఆయన పై వాటిని చెప్పారనమాట, ప్రతిపాదించారు. సెయింట్ అగస్టిన్ పాండిత్యవాదం విద్యా విధానంలోని ఏ పద్ధతులకు ఆధారమైంది? కంటత పెట్టడం, మానసిక శారీరక విషయాల్లో శిక్షణ ఇవ్వడం, పిల్లలను హస్త నైపుణ్యాలను అభ్యసించడం ద్వారా పెంపొందించడం. ఇవన్నీ కూడా ఈయన యొక్క పాండిత్యవాదం అనే దాని గ్రంథంలో ఆధారమైనాయి అన్నమాట. మానవులంతా జన్మతః మంచివారని, నాగరికత పట్టణవాసం మానవుడిని మలినం చేస్తుందని పేర్కొన్నవారు? రూసో. పెస్టాలజీ విద్యపై చేసిన ప్రయోగాల ద్వారా పేర్కొనని అంశం ఏంటి? బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడం అనేది ఆయన పేర్కొనలేదు తన అంశంలో. పెస్టాలజీ విద్యపై చేసిన ప్రయోగాల్లో మనిషి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో తోడ్పడే కారకులైన అవధానం, ప్రత్యక్షం, ప్రజ్ఞలను అధ్యయనం చేయడమే ప్రధానమని భావించేవారెవరు? కార్యకారణవాదులు. కార్యకారణవాదాన్ని ప్రభావితం చేసిన వారెవరు? విలియం జేమ్స్. కంజెంట్ సైకాలజీ అని దేనిని అంటారు? సంరచనాత్మకవాదం. మనోవిజ్ఞాన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? విలియం జేమ్స్. ప్రవర్తనవాది కానివారెవరు? కొహెలర్. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? జేబీ వాట్సన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తి అచేతన ప్రక్రియలను ఎలా బహిర్గతం పరుస్తారని పేర్కొన్నారు? నాడీ రుగ్మతల ద్వారా, స్వప్నాల ద్వారా, నోరు జారడం ద్వారా, వీటన్నిటి ద్వారా వాటి యొక్క అచేతన ప్రక్రియల్ని బహిర్గతం చేస్తారని సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. ఏపీటెట్కి సంబంధించి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.